అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం జాతీయ దినోత్సవ వేడుకలు, జాతీయ దినోత్సవ సెలవులు రావడంతో అయితే లక్షలాది మంది, వేల మంది కువైటీ ప్రజలు బయట దేశాలకు వెళుతూ ఉన్నారు. దాదాపు ఈ 4 రోజుల్లోనే మనం చూసుకుంటే 2,62,000 మంది కువైట్ ఎయిర్పోర్ట్ గుండా రాకపోకలు కొనసాగించనున్నారు. తాజాగా ఒక కువైటీ పౌరుడు కువైట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళిన తర్వాత అక్కడ జనాన్ని చూసి షాక్ అయ్యాడు. అలాగే ఆ యొక్క జనాలలో ప్రవాసులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి, కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రవాసులే అత్యధికంగా వినియోగిస్తూ ఉన్నారని చెప్పి కువైటీ పౌరుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్థానిక మీడియాలో కథనం రావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలామంది కువైటీలు మనం చూసుకుంటే విదేశాలకు విహారయాత్రలకు ఆనందం కోసం భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు వేల దినాలు ఖర్చు పెడుతూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. కానీ కువైట్ ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మరియు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని కొత్త దేశానికి ఎవరో తెలియని వారి కోసం పనిచేసేందుకు కువైట్ దేశానికి వస్తూ ఉన్నారు. అలాగే మీలాగా విహారాల కోసం, యాత్రల కోసం అయితే ప్రవాసులు కువైట్ ఎయిర్పోర్ట్ను వినియోగించుకోవడం లేదు. కువైట్ దేశ అభివృద్ధికి, కువైట్ దేశంలో ఉన్న మీకు సేవ చేయడానికి కువైట్కు వస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో ఎవరి దగ్గర పని చేయాలి, నేను పనిచేసే వ్యక్తి ఎలా ఉంటాడో, సరిగ్గా జీతం ఇస్తాడా, అన్నం పెడతాడని చెప్పేసి ఏమాత్రం కూడా తెలియకుండానే కేవలం కువైట్ దేశాన్ని నమ్మి కువైట్కు వేల మంది, లక్షల మంది ప్రవాసులు ప్రతి ఏటా వస్తూ ఉన్నారు. వాళ్ళను గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఇలా మాట్లాడకండి. కువైట్లో ఎయిర్పోర్ట్లోని వినియోగిస్తూ ఉన్నారంటే వాళ్ళు టికెట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎయిర్పోర్ట్కు సంబంధించిన అన్ని సర్వీసుల్లోని డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్పోర్టు ఎవరు ఫ్రీగా ఉచితంగా వాడుకోవడం లేదు. ఈ విషయం కొంతమంది కువైటీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.